నేను నా మిత్రుడు కాశీ మేమిద్దరం అప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అప్పుడే జస్ట్ అంటే హార్డ్లీ 18-19 ఆ ఏజ్లో ఉంది. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఈ బుక్ ఫేర్ దానికి విజిట్ చేద్దామని చెప్పి 1989లో మొట్టమొదటిసారిగా వచ్చామన్నమాట. ఎందుకంటే ఆ కొన్న పుస్తకాల మీద డేట్ రాసి ఉంటుంది అనమాట. డేట్ రాసి అది ఎక్కడ కొన్నాం అనేది కూడా రాసి ఉంటుంది అన్నట్టు. సో అది బహుశా మరి 37th 36th అవుతుందో నాకు తెలీదు. అది అప్పుడు 36th అవుతుంది. అంతకుముందు 2 సంవత్సరాల ముందు ఈ బుక్ ఫెయిర్ మొదలెట్టుంటారేమో, 87 నుంచి అనుకుంటా. 86లో స్టార్ట్ అయిందండి. ఓకే, రైట్. మేము సో ఫస్ట్ వీ హ్యాడ్ కమ్ ఆన్ 89th బుక్, అది 1989లో అన్నమాట. సో అప్పుడు చాలా బుక్స్ చూస్తుండే వాళ్ళం. ఇక్కడ అన్ని బుక్స్ కొన్న తర్వాత చాలా కొనుక్కొని పోయేవాళ్ళు. దాంట్లో చాలా వరకు చదువుకున్నాం, కొన్ని బహుశా అక్కడక్కడ చదువుంటామేమో. మళ్ళా చాలా రోజుల తర్వాత మధ్యలో 1-2 సార్లు వచ్చాను. మళ్ళా ఈరోజు వచ్చినప్పుడు చాలామంది, ఇందాక మిత్రుడు కాశీ చెప్పినట్టు చాలామంది యువకులు చాలామంది కనపడ్డారు. నేను ఫస్ట్ యాక్చువల్గా ఈ ఏఐ జమానాలో అంతా ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే అంతా ఈ ఏఐ మీద నడుస్తున్న క్రమంలో పుస్తకాలకి కొనడానికి ఎవరిని వస్తారా అనే డౌట్ తోటే వచ్చాను. అంటే ఇక్కడ వచ్చినా కానీ అంతా కూడా మా హైడ్రా ఆఫీస్కి ఎక్కువ మంది ఏజ్డ్ పీపుల్ వస్తుంటారు. మా పార్కులు కాపాడండి లేదా అట్లా ఇక్కడ కూడా అట్లాంటి కనపడతారేమోనని అనుకున్నాను అనమాట. బట్ ఇక్కడ దానికి అంటే విరుద్ధంగా ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ కనబడ్డారు. సో హ్యాట్స్ ఆఫ్ ఇది. ఎందుకంటే ఇంకా యంగర్ జనరేషన్ దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ దిస్ బుక్ రీడింగ్ ఈ హ్యాబిట్ అనేది. అండ్ బుక్ రీడింగ్ మనందరికీ తెలుసు ఎందుకు అవసరం అనేది కూడా. ఓ పుస్తకం చదివేటప్పుడు కనెక్ట్ అవుతాం ఫస్ట్ మనం. నేను చాలా మెల్లిగా చదువుతాను అనమాట. చదువుతూ ప్రతి దాంట్లో నాతోటి నేను కనెక్ట్ అవుతుంటాను, లేకపోతే ఆ రాసిన వ్యక్తి ఏ పరిస్థితుల్లో రాశాడని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. అంటే అతను ఒక జీవితాన్ని మొత్తం అతను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తయారు చేస్తుంటాడు. అతని అనుభవాల్ని కానీ అతను ఫేస్ చేసినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్కి ఎలాంటి పరిష్కారాలు తీసుకొచ్చాడనో, లేదా ఎలా సమస్యల్లో పడ్డాడనో, లేదా ఎటువంటి సమస్యలు ఆ టైంలో ఎటువంటివి ఉన్నాయనో పరిస్థితులు, ఇవన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకు ఇప్పుడున్న పరిస్థితులతోటి మన జీవితాన్ని కూడా దాంతో అన్వయించుకుంటూ ఇవన్నీ చేస్తూ మనం అంటే మైండ్లో ఒక తెలియనిటువంటి ఒక థాట్ ప్రాసెస్ అనేది, ఆ చర్నింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది అన్నమాట చదువుతున్నప్పుడు.